నమస్తే టీవీ6 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, సాయం కోసం అభ్యర్థించినా పట్టించుకోని స్థానికులు. సీట్లపై టీడీపీ జనసేన పోటాపోటీ, గోదావరి జిల్లాల్లో ఆసక్తికరంగా రాజకీయం. కుప్పం పొలిటికల్ సెంటర్లో స్కిల్ కేస్, అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ, కాదు చంద్రబాబు అవినీతే అంటూ వైసీపీ ఇంటింటి ప్రచారం. గతేడాది రికార్డు బ్రేక్, భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డు. ములుగు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత. ఆసియా క్రీడల్లో భారత్కు 6వ స్వర్ణం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మెన్స్ విభాగంలో బంగారు పథకం. యానిమల్ టీజర్ రిలీజ్, రణబీర్ కపూర్ మాస్ యాక్షన్ వయోలెన్స్. వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు, కంపెనీకి ఫిర్యాదుల వెల్లువ. ఫ్లాట్ ట్రేడింగ్లో కొనసాగిస్తున్న మార్కెట్ సూచీలు, మిశ్రమ ఫలితాలు చూపుతున్న గ్లోబల్ మార్కెట్లు. ఇక వివరాలు చూస్తే, మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికి తిరిగిన స్థానికులు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా చీత్కారం ఆమెకు ఎదురవడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సోమవారం బాలికపై లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తున్నది. లైంగిక దాడి అనంతరం అర్ధనగ్నంగా ప్రైవేటు భాగాల నుంచి తీవ్ర రక్తస్రావంతో బాధిత బాలిక దాదాపు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం చేయాలని అర్థించింది. అయితే స్థానికులు స్పందించలేదు. చివరకు ఓ ఆశ్రమం వద్దకు బాలిక చేరుకోగా ఆమె లైంగిక దాడికి గురైనట్టు ఓ సాధువు గుర్తించి జిల్లా దవాఖానకు తరలించారు. బాలిక లైంగిక దాడికి గురైనట్టు వైద్యులు ధృవీకరించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇండోర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితురాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. బాధితురాలు ఎక్కడ లైంగిక దాడికి గురైందనే దానిపై స్పష్టత లేదు. సోమవారం ఉజ్జయినిలోని మహాకల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బాలిక రక్తపు మడుగులో కనిపించిందని ఉజ్జయిని ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. బాధిత బాలిక యూపీకి చెందిన ప్రయాగ్రాజ్ నుంచి వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు సిట్ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. ఏపీ రాజకీయాల్లో కీలక నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 20% ఓటర్లు ఉన్న
గోదావరి జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే అధికారం ఆ పార్టీకే సొంతమనే టాక్ ఉంది. అందుకే ప్రధాన పార్టీలు ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంటాయి. గత ఎన్నికల్లో గోదావరి తీరంలో వైసీపీ హవాలో కొట్టుకుపోయాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇప్పుడు ఈ రెండు కూటమిగా ఏర్పడటం, పొత్తు పెట్టుకొని కలిసే పోటీ చేస్తాననటం ఆసక్తికరంగా మారింది. కొన్ని చోట్ల ఇరు పార్టీలు బలంగా ఉండటంతో సీట్లపై పోటాపోటీ కనిపిస్తోంది. ఈ పోటీని అనుకూలంగా చేసుకొని మళ్లీ జెండా ఎగరవేయాలని చూస్తోంది వైసీపీ. ఇలా మూడు పార్టీల మధ్య రాజకీయంపై ఓ లుక్ చేద్దాం. గోదావరి తీరంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార వైసీపీ ఓవైపు, ప్రతిపక్ష టీడీపీ, జనసేన మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తు గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం జనసేనాని పవన్ సొంత సామాజిక వర్గం ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉండటం. పవన్ కూడా ఈ జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి గోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, పిఠాపురం, భీమవరం ఇలా 3-4 నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటు టీడీపీ, అటు జనసేనలోనూ గుబులు రేగుతోంది. గోదావరి జిల్లాల్లో కాకినాడ రూరల్, కొత్తపేట, పిఠాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రాపురం, రాజానగరం, రాజమండ్రి రూరల్ వంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. కొన్ని చోట్ల నాయకత్వం సమస్య ఉన్నా క్యాడర్ బలం ఎక్కువగా ఉండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని భయపడుతున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదనతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందనో ఆందోళన కనిపిస్తోంది. ఏలూరులో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన జనసేన చీల్చిన ఓట్లే కీలకంగా మారాయి. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఆ సీటును జనసేన కోరుకుంటుంది. దీంతో టీడీపీ నేతలను ఆకర్షించే పనిలో పడింది వైసీపీ. పొత్తుల్లో ఏలూరు సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ నేతలు పార్టీ మారే అవకాశాలపై విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసు కుప్పం వైసీపీలో కొత్త స్ట్రాటజీకి తెరతీసింది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరింత బలపడేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుంది. స్కిల్ కేసును ప్రచార అస్త్రంగా మార్చుకుంది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతిని ఇంటింటికి వివరించే ప్రయత్నం చేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్తో కేడర్లో పెరిగిన ఉత్సాహం ఈ మేరకు ప్రణాళికతో ముందుకెళ్లేలా చేసింది. ఏపీ పాలిటిక్స్ను కుదిపేసిన స్కిల్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దీక్షలు, ఆందోళనకు కారణమైతే కుప్పం మాత్రం వైసీపీకి ప్రచార అస్త్రమైంది. చిత్తూరు జిల్లాలో పొలిటికల్గా ప్రాధాన్యత ఉన్న కుప్పం సెంటర్లో స్కిల్ కేసు ఇప్పుడు మారుమోగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు 1989 నుంచి వరుస విజయాలతో 7 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పార్టీ కేడర్ బావుపై అక్రమ కేసు అంటూ గగ్గోలు పెడుతోంది. మరోవైపు వైసీపీ మాత్రం చంద్రబాబు అవినీతిని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. గతంలో ఎవరైనా పనిచేశారని అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని తిరిగి మనం ఎన్నుకునే విధంగా మీరందరూ కూడా వారికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు పెద్దలందరూ ఇవ్వాలా. పిల్లలందరూ కూడా మా సోదరిమణులు, యువకులందరూ కూడా తప్పకుండా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు 181 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తాం. బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ పూర్తయింది. ఈసారి వేలంలో మొత్తం 36 మంది పాల్గొన్నారు. గత ఏడాది 29 మందికి తోడు కొత్తగా 7 వేలంలో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి పోటాపోటీగా వేలం ప్రక్రియ కొనసాగింది. చివరకు దాసరి దయానందరెడ్డి 27 లక్షల రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డు చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గత ఏడాది లడ్డు 24,60,000 రూపాయలు పలికింది. తాజాగా ధరతో సరికొత్త రికార్డు నమోదైంది. వేలంపాట సందర్భంగా బాలాపూర్ గణేష్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణపతి ఉత్సవ నిర్వాహకులు దాసరి దయానందరెడ్డికి గణేష్ లడ్డును అందజేశారు. బాలాపూర్ గణపతి ఉత్సవ సమితి లడ్డు వేలంపాటను
1994 నుంచి నిర్వహిస్తోంది. అయితే 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం జరగలేదు. మొదటిసారిగా 1994లో లడ్డూ వేలం 450 రూపాయలతో ప్రారంభమైంది. ప్రతి ఏటా వేలంపాట ధర పెరుగుతూ వచ్చింది. 2010 నాటికి వేలంపాటలో లడ్డు 10,32,000 రూపాయలు పలికింది. గతేడాది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడైన ఒంగేటి లక్ష్మారెడ్డి 24,60,000 రూపాయలకు బాలాపూర్ లడ్డును వేలంలో దక్కించుకున్నారు. 20,80,000 రూపాయలు దశరథ్ గౌడ్ 20,90,000 రూపాయలు మరి శశాంక్ రెడ్డి 20 లక్షల రూపాయలు బుర్రం మాధవరెడ్డి 20,10,000 రూపాయలు కొట్టపల్లి గణేష్ రియల్ 20,20,000 రూపాయలు దశరథ్ గౌడ్ 20,30,000 రూపాయలు నవాబ్ శ్రీనివాస్ రెడ్డి 20,40,000 రూపాయలు నవాబ్ శ్రీనివాస్ రెడ్డి 20,40,000 రూపాయలు దశరథ్ గౌడ్ 20,50,000 రూపాయలు ప్రణీత్ రెడ్డి 20,60,000 రూపాయలు బుర్రం మాధవరెడ్డి 20,70,000 రూపాయలు మరి శశాంక్ రెడ్డి 20,80,000 రూపాయలు నవాబ్ శ్రీనివాస్ రెడ్డి 20,90,000 రూపాయలు నవాబ్ శ్రీనివాస్ రెడ్డి 20,90,000 రూపాయలు దాసరి దయానంద రెడ్డి 27 లక్షల రూపాయలు దాసరి దయానంద రెడ్డి 20 లక్షల రూపాయలు దాసరి దయానంద రెడ్డి 20 లక్షల రూపాయలు ఒకటోసారి దాసరి దయానంద రెడ్డి చుక్కంజాల్ 20 లక్షలు రెండోసారి దాసరి దయానంద రెడ్డి చుక్కంజాల్ 20 లక్షల రూపాయలు మూడోసారి. చెప్పు నీ పేరు. మాది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ రాజన్నగూడ పార్టీ కూడా నేను ఈ లడ్డు కొనడానికి చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఇక్కడికి వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా పోటీలో పాల్గొన్నాను. లాస్ట్ ఇయర్ పోటీలో పాల్గొని నాకు తప్పిపోయింది. ఈసారి కూడా ఖచ్చితంగా లడ్డు తీసుకోవాలని లాస్ట్ ఇయర్ ఆగిపోయింది. 22,60,000 లాస్ట్ టైం పోయింది. ఈసారి ఎలాగైనా ఈ లడ్డు ప్రాముఖ్యత నాకు తెలుసు కాబట్టి మళ్ళీ పోటీలోకి వచ్చి పూజ చేయించుకున్నాను. పూజా ఫలమా ఇంకా భగవంతుని ఆశీర్వాదం నాకు రాసిపెట్టింది కాబట్టి నాకు వచ్చింది. మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, భార్య, ఇద్దరు పిల్లలు, ఇక్కడ మా మేనతో ఉన్నారు, మీనబాబు ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదం నాకు అన్ని రకాలుగా భగవంతుని తోడు శివయ్య మీద భారం వేశాను. మీ కొడుకులాడు నాకు ఇచ్చింది. ఆ నమ్మకం మీద నాకు భారం వేసిన భారం మీద నాకు ప్రసాదం వచ్చింది. ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 180 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నానన్నారు. రామచంద్రాపూర్ గ్రామంలో 2.36 కోట్ల రూపాయలతో నిర్మించే 33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి బంగారుపల్లి రోడ్డులోని తంగేడు మైదానానికి చేరుకొని దళిత బంధుతో పాటు గృహలక్ష్మి పథకాలకు చెందిన లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు తరలి వెళ్లారు. కొట్టినప్పుడు నా పక్కన జగదీష్ ఉంటే ఎంత సంతోషపడేవాడో అని నాకు అనిపించింది. మరోసారి వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మన ములుగు ఇంత అభివృద్ధి జరిగిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చలవ. కేసీఆర్ లేకపోతే ములుగు జిల్లా అయ్యేదా? ములుగులో ఇవాళ కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఇలా మనం ఏదనుకుంటే అది కేసీఆర్ గారు ఒకటొక్కటికి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకో విషయం మీ అందరికీ తెలుసు, కళ్యాణ లక్ష్మి పథకానికి ములుగే స్ఫూర్తినిచ్చింది మన కేసీఆర్. ఆ రోజుల్లో నేను సార్తో పాటు ఉద్యమంలో ఉండేవాడిని. 2002 సంవత్సరంలో ములుగు మండలం గుత్తూరు తండాలో 12 ఇండ్లు కాలిపోయినాయి. మా
ఎస్టీలో ఈ 12 ఇండ్లు కాలిపోతే కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి గుత్తూరు తండాకు వచ్చారు. అక్కడ ఒక సోదరుడు కీమా నాయక్ పిల్ల పెళ్లి కోసం నేను డబ్బులు జమ చేసుకున్నా, సీతారామ నవమి తర్వాత ఉప్పల్ నుండి వరంగల్ హైవేపై మంత్రి పేరుతో వెలిసిన అక్రమ నిర్మాణాలపై ఘట్కేసర్ పంచాయతీ అధికారులు కూల్చివేశారు. మంత్రి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు అని అనేక వార్తను ఒక పత్రిక ప్రచురించింది. వార్తా కథనంపై స్పందించిన జిల్లా అధికారులు కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీఓ నందకిషోర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధి వెంకటాపూర్లో అక్రమంగా నిర్మించిన వ్యాపార సముదాయాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఆదేశాల మేరకు ఎంపీఓ పంచాయతీ అధికారులతో కలిసి కూల్చివేశారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకొని నిర్మించిన వ్యాపార సముదాయాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీఓ నందకిషోర్, కార్యదర్శులు మల్లారెడ్డి, శశిధర్లు పంచాయతీ సిబ్బందితో వెళ్లి ఎక్స్కవేటర్లతో కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎంపీఓ నందకిషోర్ తెలిపారు. గతంలో 100 ఏళ్ల క్రితం జరిగిన బీసీ కులగణన తదనంతరం వచ్చిన ప్రభుత్వాలేవి రాష్ట్రంలో కులగణన జరపలేదని వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ కులగణనకు సంకల్పించారని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక చంద్రమహల్దరి వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబుతో పాటు ఇటీవల చైర్మన్గా నియమితులైన శ్రీశయన సంఘం కార్పొరేషన్ చైర్మన్ డిపి దేవ్ తదితరులతో కలిసి మాట్లాడారు. బీసీలంటే మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానమని, బీసీ కులగణన లేకపోవడంతో జనాభా దామాషా పద్ధతిన వారికి ప్రభుత్వ పరంగా, రాజ్యాంగం పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యత దూరమవుతోందన్నారు. ఇది గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేలా అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఒక చారిత్రక సాహసోపేతమైన నిర్ణయమని మామిడి శ్రీకాంత్ కొనియాడారు. అధ్యయన కమిటీ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఈ రాష్ట్రంలో మరి అన్ని కులాలు కూడా వాళ్ళ యొక్క శాతాన్ని కానీ వాళ్ళ యొక్క లెక్కల్లో కూడా రకరకాలు చెప్పడం జరుగుతుంది. తద్వారా రేపు రాష్ట్రంలో విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక సంక్షేమ పరంగా కానీ రావాల్సిన నిధులు కానీ తమాషా పద్ధతిలో రావడం జరుగుతుంది. ఎందుకంటే బీసీలకి గత ప్రభుత్వాల్లో చాలా అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రావడం ద్వారా ఈరోజు బీసీలకి నిజంగా బీసీలు ఉన్నారనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఇది ప్రజలు ఈరోజు బీసీల్ని ఈరోజు రాష్ట్రంలో బీసీలు ఒక వెన్నుముకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల బీసీలు అందరూ కూడా 139 కులాల బీసీలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నిన్న మరి బీసీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుర్కపల్లి గ్రామంలో నిర్వహించిన నా మట్టి నా దేశం కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ దేశమంతటా ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరించి దేశ రాజధాని అయిన ఢిల్లీలో దేశం కోసం అమరులైన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునే విధంగా అమృత వాటికను నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రభారి అల్జాపూర్ శ్రీనివాస్, భూమయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, బోయర్ విజయ్ తదితరులు ఉన్నారు.
జంగారెడ్డిగూడెంలోని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులను విని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావుకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే స్వాముల నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షులు కూర్చున్న దీక్షాదారులకు టీడీపీ రాష్ట్ర నాయకులు పాలు ప్రసాద్ పూలదండలు వేసి సంఘీభావం తెలియజేశారు. ఆయనతో పాటు టీడీపీ కార్యకర్త రాము, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆశావాహి, ఆకుమర్తి రామారావు, పరిమి సత్యనారాయణ, రాజన్న సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, చెరుకూరి శ్రీధర్, బొబ్బర రాజుపాల్, కుమార్, గొల్లపూడి శ్రీదేవి, కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. తొలుత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో మచ్చలేని పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ ఒకటే. అలాగే పార్టీలో ఉన్న నాయకుల్లో కూడా ఎవరి మీద మచ్చలేని అవినీతి ఆరోపణలు లేని పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒకటే. ఆ రోజున ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించి మనం భారత రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పింది ఎన్టీ రామారావు గారు. అలాగే ఆ తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి మన జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల విభాగంలో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమాతో కూడిన జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నది. టీమ్ ఈవెంట్లో భారత త్రయం 1734.50 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 1733.62 పాయింట్లు సాధించిన చైనా జట్టు రజతంతో సరిపెట్టుకున్నది. కాగా ఇదే విభాగంలో సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ టాప్ 8కు అర్హత సాధించారు. సరబ్జోత్ 5వ ప్లేస్లో ఉండగా అర్జున్ 8వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు వుషు స్టార్ ప్లేయర్ రుషిబీనా దేవి మహిళల 60 కేజీల విభాగంలో కాంస్య పథకం గెలుచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి, ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందానా హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్తో పాటు రీసెంట్గా విడుదల చేసిన అనిల్ కపూర్ ఫస్ట్ లుక్, రష్మిక మందానా ఫస్ట్ లుక్, బాబీ డియోల్ ఫస్ట్ లుక్లకు సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇదిలా ఉండగా నేడు రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. అందరూ ఊహించినట్లే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన థ్రిల్లింగ్ యాక్షన్ టీజర్ను విడుదల చేశారు. రణబీర్ కపూర్ పవర్ఫుల్ డైలాగ్స్తో ఉన్న టీజర్ను చూస్తుంటే ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని అనిపిస్తోంది. అన్ని ఫోన్ల కంటే యాపిల్ బ్రాండ్ ఐఫోన్లకు క్రేజ్ ఎక్కువన్న సంగతి తెలిసింది. ఐఫోన్ ప్రియులు కొత్త సిరీస్ ఫోన్లను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే భారత విపణిలోనికి విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను టెక్ ప్రియులు ఎగబడి కొన్నారు. అయితే ఇప్పుడు ఆ ఫోన్లు విపరీతంగా వేడెక్కుతున్నట్లు వినియోగదారులు కంప్లైంట్ చేస్తున్నారు. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టినా, కాసేపు మాట్లాడినా, ఏదైనా గేమ్స్, వీడియో చాట్ ఇలా ఫోన్ వినియోగించినప్పుడు కాసేపటికే అవి బాగా వేడెక్కుతున్నాయని యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఫోన్ వెనుక భాగం, టచ్ భాగాన్ని పట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని యాపిల్ యూజర్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
వరుస నష్టాలకు నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు బ్రేక్ వేస్తూ లాభాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. నేడు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో ప్రధాన సూచీలు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం 9:45 సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 76 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా మరో కీలక సూచీ నిఫ్టీ 30 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 38 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 25 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్లకు అద్దం పడుతూ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. రంగాల వారీగా పరిశీలిస్తే ఆటో, బ్యాంక్, ఇన్ఫ్రా, ఎనర్జీ, మెటల్స్, ఫార్మా, పిఎస్యు బ్యాంకులు పుంజుకోగా ఐటీ, ఎఫ్ఎంసీజీలు ఒత్తిడిలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత కంపెనీ విభజన వార్తల నేపథ్యంలో స్టాక్ 2% మేర ఇంట్రాడేలో నష్టపోయింది. సంస్థ పునర్నిర్మాణం గురించి దాని రుణదాతలకు వెల్లడించినట్లు బ్లూంబెర్గ్ వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మధ్యప్రదేశ్లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, సాయం కోసం అభ్యర్థించినా పట్టించుకోని స్థానికులు. సీట్లపై టీడీపీ, జనసేన పోటాపోటీ, గోదావరి జిల్లాల్లో ఆసక్తికరంగా రాజకీయం. కుప్పం పొలిటికల్ సెంటర్లో స్కిల్ కేస్, అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ, కాదు చంద్రబాబు అవినీతే అంటూ వైసీపీ ఇంటింటి ప్రచారం. గతేడాది రికార్డు బ్రేక్, భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డు. ములుగు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత. ఆసియా క్రీడల్లో భారత్కు 6వ స్వర్ణం, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మెన్స్ విభాగంలో బంగారు పథకం. యానిమల్ టీజర్ రిలీజ్, రణబీర్ కపూర్ మాస్ యాక్షన్ వయోలెన్స్. వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు, కంపెనీకి ఫిర్యాదుల వెల్లువ. ఫ్లాట్ ట్రేడింగ్లో కొనసాగిస్తున్న మార్కెట్ సూచీలు, మిశ్రమ ఫలితాలు చూపుతున్న గ్లోబల్ మార్కెట్లు. ఇవి బులెటిన్ వివరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.